పాలమూరు మీద అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కక్ష కట్టి పంట చెట్లకు నీళ్లు ఇయ్యలేదని 1,000 కోట్ల రూపాయల దానా కడుతున్న కరోనా ప్రాజెక్టును పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిందని సిడబ్ల్యూసీ సభ్యులు చల్ల వంశచంద్రెడ్డి సార్ చెప్పుకుంటూ ఓ దిక్కు బాధ పడుకుంటా ఇంకో దిక్కేమో కేసీఆర్ మీద గుస్సాయిండు. శుక్రవారం నాడు దేవరకద్ర నియోజకవర్గంలోని కరవేనకాడ కడుతున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును చూడనికంటని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఎమ్మెల్యేలను ఎంటబెట్టుకుపోయి ప్రాజెక్టులోని అవినీతిని బయటకు చూపెట్టిండు వంశసారు. ఇక ప్రాజెక్టునంతా పూరాగా నడకదారుల తిరిగి చూసి విలేకరులకు వివరించిండు. ఓ దిక్కు కార్పాటి ఎమ్మెల్యేలు మేడిగడ్డ కోతే వంశసార్ బృందం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ను సందర్శించి ఇక్కడ జరిగిన అవినీతిని మొత్తం రాష్ట్రం మొత్తం చూపెట్టుకుంటా కేసీఆర్ పాలమూరుకు చేసిన అన్యాయాన్ని కండ్లకు గట్టినట్లు చూపెట్టినందుకు ఓ అంక వంశసార్ మంది తారీఫ్ చేసుకుంటా ఇంకో అంకనేమో కేసీఆర్ మీద గులాబీ పార్టీ లీడర్ల మీద దుమ్మెత్తి పోస్తున్నారు. అయినా వంశసార్ ఓట్లలో గెలవక మునిపే పబ్లిక్ ఇచ్చానికి గింతగానం పనిచేస్తున్నాడు. రేపటి నాడు ఓట్లలో గెలిచి పదవిలోకి ఎక్కితే పబ్లిక్ ఇచ్చానికి ఇంకా మస్తు పనులు చేస్తాడంటని వంశసార్ గురించి బాగా తెలిసిన వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటున్నారు.